హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత. అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఎక్కువ అన్నము కూర అన్నీ వేరు ఏమి ఉండాలనేసి నేనైతే కిచిడి చేద్దామని బియ్యం పప్పు పొద్దున్నే నానబెట్టాను. ఈ కొత్తిమీర, ఆలు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనాకు అన్నీ అయితే కట్ చేశాను. ఇది నెయ్యి. ఈ గిన్నెలో నేను పోపు చేసుకుంటాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. సరే, నెయ్యి అయితే ఎంత పూసలుగా ఉందో చూడండి. సూపర్గా. ఓకే, కొంచెం నెయ్యి ఎక్కువనే వేస్తాను. నెయ్యి అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, నేను పోపులో జీలకర్ర ఇంకా వచ్చేసి ఆవాలు అయితే వేసుకున్నాను. ఈ పోపు వేడేవ్వాలి. పోపు వేడయ్యాక ఈ కూరగాయలు అయితే అన్నీ వేసుకోవాలి. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నెయ్యి అయితే గుమగుమ వాసన వస్తుంది. పోపు ఇప్పుడే వేడవుతుంది. నూనె కంటే నెయ్యిలో చేస్తేనే బాగుంటుంది. కిచిడి కానీ, బిర్యానీ కానీ, బగారా కానీ. కొంచెం వేడైపోయింది. కూరగాయలు అయితే అన్నీ వేసేసాను. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే చాలా బాగా మగ్గుతుంది. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకుంటాను. కూరగాయలు అయితే మంచిగా మగ్గుతున్నాయి. చాలాసేపు ఉడకాలండి ఇవి. బియ్యం పప్పు అయితే చాలా బాగా నానిపోయాయి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. మా అమ్మాయి అయితే కిచిడి కానీ, బగారా కానీ, బిర్యానీ కానీ చాలా బాగా చేస్తుందండి. ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ సూపర్, ఇంకా అదిరిపోయేటట్టు చేస్తుంది. మా అమ్మాయి వంటకాలే వేరసలు. రేపు మా దగ్గర మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈరోజే మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అందుకేసిన ఒక్కదాని కోసం ఇప్పుడు వంట చేస్తే ఇప్పుడు సాయంత్రం 2 అయిపోతుంది అనేసి నేను ఇప్పుడు కిచిడి అయితే వండుతున్నాను. కిచిడి పక్కకి నేను చారు అయితే చేశాను, చింతపండు చారు. రైతా చేసినా కూడా బాగుంటుంది కిచిడి పక్కకి, కానీ నేను చారు చేశాను.
ముక్కలు అయితే సూపర్గా ఉడుకుతున్నాయి. కాసేపు ఉడకాలి. మూత పెట్టుకుందాము. అందాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాను. ఓకే, ఈ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. నేను బియ్యం కొలుచుకున్నాను, ఫస్టే కొలిచి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకుందాము. ఓకే, వాటర్ అయితే పోసుకున్నాను. ఈ వాటర్ మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలి. కప్పు బియ్యము. అందాక ఈ వాటర్ని మసలనిద్దాము. ఓకే, ఇప్పుడే ఘుమఘుమ వాసన వస్తుంది. వాటర్ అయితే మసులుతుంది. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. బియ్యం అయితే వేసేసాను. ఆహా ఏమి రుచి అయినా మై మరచి. చాలా బాగుందండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాము. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టుకుందాము. వాసన అయితే భలే గుమగుమలాడుతుంది. కిచిడి అయితే ఉడుకుతుంది. సో వేడి వేడి కిచిడి అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సూపర్గా ఉందో. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కిచిడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే, బాయ్.